హలో. హలో. హలో రమేష్ గారా? మేడం చెప్పండి. ఆ! ఆ! చెప్పండి మీరే ఎలా స్టార్ట్ చేద్దాం? అంటే మీరేంటి మేడం క్రిస్టియనా అంటే మేడం మీరు? నేను క్రిస్టియన్ అని గాదు. క్రిస్టియన్ అని గాదు. క్రిస్టియనే. ఎట్లా అంటే నేను 30 ఇయర్స్ వరకు హిందువుని. ఓకే. 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 హిందుత్వంలో ఉన్నప్పుడు నాకొచ్చిన డౌట్స్ చాలా. ఓకే. ఎలా అంటే ప్రసాదాలు పెట్టి బయటికెళ్ళండి మా అమ్మ అనేది. బయటికెళ్ళండి దేవుడొచ్చి తింటాడు. అంటే ద యాహ్! యాహ్! బయటికెళ్ళండి యాహ్! యాహ్! అట్లా. ఆ! 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 అర్థమైందిలే మేడం. ఓకే. అంటే నేను అప్పటి నుంచి క్వెషన్ చేసేదాన్ని. నేను ఒక 10, 12 పర్లేదులే అప్పటి మేడం. అవి నుంచి. మనకు అవసరం లేదులే. ఎందుకంటే నాకు లేదు తెలీదు క్రిస్టియానిటీ చెప్తున్నాను. నేను గురించి. జస్ట్ ఎక్కువ యాహ్! చెప్పను. జస్ట్ 1 ఆర్ 2 పాయింట్స్ చెప్తాను నేను క్రిస్టియానిటీ వైపు వచ్చేటానికి. ఓకే. ఓకే. ఆహ్, అంతే నేనేం ప్రొలాంగ్ చేయను. ఓకే. సో, పర్లేదు. అప్పటి నుంచి నేను డౌట్స్ అడిగేదాన్ని. ఒక సగటు హిందువు ఎలా చేస్తాడు భక్తి అంటే, హ్మ్. టెంకాయ కొడతాడు, కొబ్బరికాయ పెడతాడు. నేనే భక్తిపరుడినని ఒక గర్వంలో ఉంటాడు. హ్మ్. అంటే ఇప్పుడు 'కరుణాకర్' గారు ఈరోజు జెప్పారు గదా! ఈరోజు మీ వీడియో జూసాను 'కరుణాకర్' గారితో. చూసి నేను చేద్దామని చేస్తున్నా. యాహ్! అర్థమైంది మేడం. ఆ! హ్మ్. ఆ! హ్మ్. ఒక సగటు హిందూ భక్తి ఎట్లా ఉంటుంది? మీరడిగారు గదా! రాముడు హ్మ్. పాపాల కోసం ఏమన్నా జేశాడని. నో హ్మ్. ఆన్సర్. ఏమి చేయలేదు. ఓకే. కాకపోతే నేనేం దేనికి వ్యతిరేకిని గాను, అలాగని హ్మ్. గాదు. సత్యం ఏందనేది వాట్ ఈస్ ద పాయింట్? వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? వాట్ ఈస్ ద రియాలిటీ మాత్రమే మాట్లాడతా. నేను ఎక్కడ ఏం తప్పు, ఒప్పులు అవన్నీ ఒద్దు మనకి. అంతేలే మేడం. అలాగే ఆ! నాకు అట్లాంటివి ఒకరిని లేదు. అలాంటిది లేదు. వాట్ ఈస్ ద హ్మ్. ట్రూ అంతే. వాట్ అంతే. ఈస్ ద ట్రూ? వాట్ ఈస్ ద కంపారిజన్? సో అది ఒక్కటే. కానీ మీరేమనుకుంటున్నారు మేడం ట్రూత్ అంటే? ఆ! ట్రూత్ అంటే చూడండి నేను గూడా అనాలిసిస్ చేసిన ప్రకారము నాకు ఓకే. చిన్నప్పటి నుంచి ఉండే ఆధ్యాత్మిక చింతన వల్ల ఎవరు హ్మ్. దేవుడు? ఇప్పుడు హ్మ్. హిందుత్వంలో నేను చూసినప్పుడు మొనాథియిజం. ప్రతిదాన్ని దేవుడంటారు. ప్రతిదాన్ని దేవుడంటారు. ప్రతీదీ ఎట్లా దేవుడైతది? ప్రతిదానికి ఎలా సాగిలపడతాం? మోనోథిజం గాదు. పాలిథిజం అది. సారీ పాలిథియిజం. యాహ్! బహుదేవతారాధన. హ్మ్. ఆ! మా ఇంట్లో మా నానమ్మ మట్టి ముద్దను తెచ్చి బాలమ్మ అని జేసింది. అది వద్దులే మేడం. మనకి కరిగిపోయింది పర్సనల్స్ వర్షానికి. వద్దులే. మనకు పర్సనల్స్ లేదు ఇది వద్దులే. పర్సనల్ గాదు. పర్సనల్ కాదు సార్. ఇట్స్ ట్రూ ఫ్యాక్ట్. నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. పర్సనల్ గాదు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఫ్యాక్ట్. ఓకే. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. అలా హ్మ్. ఎక్కువగా కల్పించిన ప్రతీదీ మట్టి ముద్ద ఎట్లా చేస్తారమ్మా అని అడిగిన. నేను వాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నాను. నేనేం మీ టైమ్ వేస్ట్ చేయను. నా టైమ్ వేస్ట్ ఓకే. చేసుకోను. ఓకే. హ్మ్. సో, ఎలా అంటే బాలమ్మ అది కరిగిపోయింది వర్షానికి. ఎట్లా అంటే ఆ రోజు కొంచెం ఇంట్లో అన్ని పరిశుభ్రతలన్నీ చేసుకొని హ్మ్. శివాలయం వెనక పుట్టకు మన్ను తెచ్చి మట్టి ముద్ద చేసి దానికి వెండివి కళ్ళు పెడతారంట. ఇలాగా పుట్టుకొచ్చిన ప్రతి దాన్ని దేవతలు అంటే దేవుడు అంటే అది హ్మ్. సరిపోతదా? అదే. సరిపోదు. అట్లా నేనైతే వెతికాను. ఎవరు దేవుడు? నాకు కొన్ని ఉంటాయి గదా! మనస్సాక్షి అనేది మనకు గద్దిస్తుంది గదా! వాట్ ఈస్ ద ట్రూ? ఇది కరెక్ట్. ఇది అదే ఆ సో సెన్స్ మీరు మనకుంటది గదండీ! యాహ్! యాహ్! మాకర్థమైంది ఆ! మేడం. సో ఆ! మీరు ఆస్ యాహ్! నాకు మొత్తం అర్థమైంది మేడం. ఆ! వాట్ ఈస్ యువర్ బిహైండ్ అనేది మొత్తం. ఆ! వాట్ ఈస్ యువర్ ఆ! బ్యాక్‌గ్రౌండ్ అనేది. సో ఆ! మీరిప్పుడు అంటే ఏది ట్రూ అనుకుంటా ఉన్నారు? ఎవరు ట్రూ గాడ్ అని జెప్పేసి అనుకుంటున్నారు? ట్రూ గాడ్. హ్మ్. గాడ్ అదే. అంటే హ్మ్. సృష్టికర్త. ఆ! సృష్టించిన వాడు. ఓకే. సృష్టము కాదు. సృష్టించబడినది సృష్టికర్త చేత సృష్టించబడినది దాసత్వమే అయితది. దా దా ఈ సృష్టిని సృష్టించినవాడు ఈ సృష్టి అనేది యాహ్! యాహ్! దాసుడు. అర్థమైంది మేడం. కదా! ఇప్పుడు ఓకే. అది నాకు ద చెప్పడానికి క్రియేటర్ వస్తలేదు. ఈస్ ద గాడ్. యెస్. ఆ! ఆ! సృష్టం నాట్ బై ఎప్పుడు క్రియేటెడ్ బై సమ్. ఆరాధించబడింది కాదు. యాహ్! అదే నీళ్ళు. ఇప్పుడు అంటున్నాను. సూర్యుడుంటాడు. సూర్య భగవానుడు అంటారు. ఆయన ఒక అవన్నీ ఇది గదా! వద్దులే మేడం. నేను ఒక అహా! లేదండి. వాలిడే. యాక్చువల్లీ ఐ ఒక డోంట్ గ్రహం గదా! నాకివన్నీ స్పృహ ప్రభుని నమ్ముకున్న తర్వాత వచ్చిందని జెప్తున్నా. ఓకే. ఓకే. సో ఆ! అప్పుడు ఆ లేదు, లేదు. స్పృహ ఇప్పుడు లేకుండే. మీరు హ్మ్. నాకర్థమైంది మేడం. మీరు హ్మ్. 30 హ్మ్. ఇయర్స్ ఓకే. ఉన్నారంటే మీరు ఆ! చాలా ఆ! చదివేసే ఉంటారు. చాలా ఆ! స్టడీ చేసుంటారు. అండ్ అవునండి. మీకు తెలియని విషయాలు కూడా మీ పెద్దలు వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి ఉంటారు. ఐ ఆ! నో దట్ ఎక్స్‌పీరియన్స్. సో ఆ! నేనేమంటానంటే ఇప్పుడు మీరు నిజమైన దేవుడు అని చెప్పేసి మీరు ఎవరిని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు? నేను ఇలా వెతుకుతూ కామాలు పెడుతూ పులి స్టాప్ అయితే నేను ప్రభు దగ్గరే బెట్టిన. అదే ఏ ప్రభువు మేడం? నాకర్థం కాదు. యేసు ప్రభు. యేసు యేసు ప్రభు. ప్రభు. ఓకే. సో యేసు మీరు ప్రభు దగ్గర. యేసు ప్రభుని ఇప్పుడు దేవుడిగా అంగీకరిస్తా ఉన్నారు. యెస్? అవును. అవునండి. అవును. సో, అంటే ఏ ఏ ఏ విధంగా అంటే ఇది గూడా నేను పర్సనల్‌గానే అడుగుతున్నాను. ఏ విధంగా ఆ! మీరు ఆయనని దేవుడిగా అంగీకరించారు? అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసిన ఆ సిట్యుయేషన్స్ ఏంటి?
కన్విన్స్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి అంటే, ఇంకా లెంథీగా చెప్పాల్సొస్తది. మేము ఆర్థికంగా పూర్. ఓకే. ఓకే. పూర్. కానీ నాకెవ్వరేమొచ్చి నాకు చెప్పలేదు. మా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం టోటల్ ఒక హ్మ్. 7 తరాలన్నా అనొచ్చు. ఎక్కడ మాకు హిందుత్వం లేదు. ఫస్ట్ టైమ్ నేనే. హ్మ్. ఏమో మరి ఆ ఆలోచనలు నాకే వచ్చినాయేమో! ఖచ్చితంగా ప్రతిదాన్ని నేను డిఫెన్స్ చేసుకున్నా. మేము పర్లేదు. చేసే అది భక్తి చాలా విధానాన్ని. మంచిది మేడం. యాక్చువల్లీ హ్మ్. ప్రతిదీ క్వెషన్ చేయడం కాకపోతే అనేది నేను చాలా నా మంచిది. నా మెంటాలిటీ ఇంకోటేంటంటే ప్రతి దానిలోనూ మంచిని తీసుకుంటాను, చెడుని పక్కన పెడతాను. మంచిని తీసుకుంటాను, చెడుని పక్కన పెడతాను. ఓకే. మన హిందుత్వంలో మన మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. హ్మ్. అండ్ నేచర్ చాలా గొప్పది. హ్మ్. అందులో ఉండే ప్రతిది నేను తీసుకుంటా. ఓకే. ఒక్క దేవుని విషయంలో మాత్రం నేను యాహ్! యాక్సెప్టబుల్ కాదు. ఆ! సో, ప్లస్ అదే మేడం. ఆ! ఆ! అంటే ఇంకొకటి మిమ్మల్ని ముస్లింలో గూడా వాళ్ళు స్త్రీని బయటికెళ్ళనీయకపోవడం, బుర్కా పద్ధతి. ఈ కాలంలో బుర్కా కంపల్సరీ కావాలనిపిస్తుంది నాకు. కానీ ఏసుకోలేను. అట్లాగా ప్రతి దాంట్లో ఉన్న మంచి తీసుకుంటా గానీ, యేసు ప్రభువు మాత్రం దేవుడని నేను 100కి 200% గూడా చెప్పగలుగుతా. అదే మేడం. అంటే మిమ్మల్ని ఎట్లా కన్విన్స్ జేయడానికి గల రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ యూ హావ్ కన్విన్స్డ్ దట్ క జీసస్ ఇస్ ద లార్డ్? యెస్. కన్విన్స్ ఏందంటే నా మనస్సాక్షే. నా ఓకే. మనస్సాక్షే. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది అది ప్రతి ఒక్కరికి ఉంటది. సో, అహా! మీరు నిజం చెప్తున్నా. నాకెవ్వరొచ్చి చెప్పలేరు. అదే మేడం. అదే కాకపోతే అంటున్నా. ఆ! పర్సనల్. ఒక్కసారి నేను ఒక వాళ్ళ ఇంటికెళ్ళాను. తను ఓకే. ముస్లిము. మెయిన్ బేసిక్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే ఇది. హ్మ్. మెయిన్ బేసిక్. ముస్లిం తను ఆంటీ. హ్మ్. ఆమె ఆహ్, ప్రభు నాకన్నీ ఇచ్చాడమ్మా. అదే అమ్మా నా పిల్లలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని తను జెప్పేసింది. ఓకే. అయితే నాకు మెయిన్‌గా ఎక్కడ స్ట్రక్ అయింది, అసలు ఒక ముస్లిం అనేవాళ్ళు ఎవ్వరిని దేవుడుగా అంగీకరించరు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఎవ్వరిని దేవుడుగా అవును. వాళ్ళు అంగీకరించరు. మోనోథిజం ఫాలో అవుతారు. యెస్. యెస్. మోనోథిజం ప్లస్ అల్లానే. అల్లా ఏకే, అల్లా గాడే, అల్లా దేవుడే అట్లాగే హ్మ్. అంటారు. హ్మ్. ఆమె ఆ మాట నన్ను బాగా ఆకర్షించిందనండి, బలపరిచిందనండి. హ్మ్. అవునా! ఈ యేసు ప్రభువా! అని అక్కడి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశా. అహా! అంటే ఆమె ఏం చెప్పారు? నాకిందాక అర్థం కాలేదు. ఆమె యేసుప్రభు దేవుడని జెప్పారా? అవును. యేసుప్రభు ఎవరు దేవుడు. ముస్లిమా? ఆయన దేవుడుగా అంగీకరించింది. బాప్తిస్మం తీసుకుంది. ముస్లిము. ముస్లిమ్స్ ముస్లిము. యేసయ్యని దేవుడిగా అంగీకరించరే? అదే గదా! ఎందుకు ఇప్పుడు చాలా మంది అంగీకరిస్తున్నారు గదా! హ్మ్. అంగీకరిస్తున్నారు గదా! ఆ! అంటే ఆంధ్రాలో మాది బేసిక్ తెలంగాణ. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిన. ఓకే. మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా హాస్టల్ ఫ్రెండ్స్ అప్పట్ల. ఓకే. అట్లాగా నేను వెళ్ళిన. హ్మ్. వెళ్తే ఆమె ద్వారా నాకు దెలిసింది. హ్మ్. కానీ ఎవ్వరు ఇట్లా ఆంధ్రాలో ఉన్నంత ఇప్పుడు ఇది ఏమంటారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏం జరుగుతుంది, తెలంగాణ అవన్నీ నాకు తెలుసు గాబట్టి ఇప్పుడు చెప్తున్నా. హ్మ్. అలాంటి ప్రచారం ఇక్కడ లేనే లేదసలు హ్మ్. తెలంగాణలో. హ్మ్. మాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. హుహు. ఆ! ఓకే. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ మాది. వెనుకబడిన జిల్లా అంటారు గదా! ఆ! తెలుసు మహబూబ్‌నగర్ మేడం. నేను డిస్ట్రిక్ట్ అది. మహబూబ్‌నగర్ చాలా సార్లొచ్చాను. హ్మ్. అది. హ్మ్. కాబట్టి అట్లా నేను పరిశోధించి తెలుసుకున్నాను ప్రభువుని. ఆమె అన్న అహా! మాట అంటే మాత్రం నాకు అది బలంగా నాటింది. ఒక ముస్లిము ఎవరిని గాడ్‌గా ఒప్పుకోరు. ఒక్క నిమిషం మేడం. తనేమన్నది ఆ! మేడం, ఆ! మేడం ఒక్క నిమిషం. చెప్పండి. మనం కొంచెం స్లోగానే మాట్లాడుకుందాం. అయితే స్లోగా నాకు హ్మ్. చెప్పండి మీరేదో రికార్డ్ చేసుకోండి, పెట్టుకోండి. ఇంతకుముందు ఒక సంభాషణ గూడా విన్నా లేదు, మీది. లేదు. ఆమె వేరులే. వాళ్ళు తర్వాత ఆమె ఏం గాదు, జరిగిందనేది ఆమె గాదు. ఆ! ఒకతనొచ్చి ఓకే. ఓకే. ఇందాక "నువ్వెక్కడుంటావు, ఒక ఎక్కడ లేదు" అని హైపర్‌గా అయిపోయాడు గదా! అవునవును. చాలా ఉన్నాయిలే ఆ! మేడం అలాంటివన్నీ. సో, అయితే ఆ! నేనేమంటున్నా అంటే మేడం, మీరు హ్మ్. పరిశోధించి తెలుసుకున్నాను అంటున్నారు కదా! అవును. సో, మీరు ఏం పరిశోధించారు? నా మనస్సాక్షి ఓకే. అంగీకరించింది. ఓకే. ఆ! మీరు అంటే ఈ బైబిలు నా మనసు మనస్సాక్షి. ఓహ్! ఓకే. వెరీ గుడ్. వెరీ ఆ! గుడ్. హ్మ్. అంతే. సో, మీరు బైబిల్ ఇప్పుడు చదివేసి బైబిల్‌లో చెప్పింది నా బైబిల్‌ని మనస్సాక్షి అంగీకరించాలి గదా! అదే మేడం. అదే ఆ! అర్థమైంది. మీరు బైబిల్ చదివిన ఓకే. తర్వాత హ్మ్. మీకు మీ మనస్సాక్షి అది అంగీకరించింది. అవును. సో, దట్ అవును. జీసస్ ఈస్ ద లార్డ్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేసేసుకొని అవును. ఇప్పుడు మీరు అవును. క్రిస్టియన్‌లోకెళ్లారు. ఓహ్! వెరీ గుడ్ మేడం. అవును. అవును ఫైన్. సార్. ఫైన్. ఫైన్. చాలా మంచిది. ఓహ్! సో, ఓకే. ఆహ్, మిమ్మల్ని కన్విన్స్ చేసిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? బైబిల్‌లోనా? ఆ! బైబిల్‌లో కన్విన్స్ కాదు. అదొక దైవ ఏ ఈ నాకు చెప్పడానికైతే వర్డ్స్ లేవు. అందులో నాకు అర్థం కాకపోవచ్చు. దేవుని మనస్సు కంప్లీట్‌గా హ్మ్. ఒక మనిషికి, దేవునికి ఉండే రిలేషన్‌షిప్ హ్మ్. కంప్లీట్‌గా నేను బైబిల్‌లోనే జూషిన. హుహు. దేవుని స్థానము అర్థమైంది. హ్మ్. ఆయన మనిషిని ప్రేమించడానికి ఆయనకున్న మనస్సు అర్థమైంది. హ్మ్. ఆ మనస్సును బట్టి ఆయన భూమి మీదకి రావడం గూడా నాకర్థమైంది. ఆయన ఓకే. ఎందుకు ప్రాణం పెట్టాడో గూడా నాకు ఫుల్లుగా అర్థమైంది.
ఒకటి చెప్తారా మేడం ఏదన్నా ఒక పాయింట్ రెఫరెన్స్‌లో? మీరే అడగండి నేను చెప్తాను. నాకు రిఫరెన్స్ అవసరం లేదు. నాకు బైబిల్ ఎసెన్స్ మాత్రం తెలిసింది. ఆయన హ్మ్. దైవమని నేను రుచి చూచి ఎరిగిన నా మనస్సాక్షి, నా కర్మేంద్రియాలు, నా పర్లేదులే మేడం. అయ్యో! అంతరేంద్రియాలు గూడా నేను మిమ్మల్ని ఏమనట్లేదు ఆ! మేడం. ఇగో ఎవ్రీవన్ హాస్ దేర్ ఎక్స్‌పీరియన్స్, ఓన్ ఎక్స్‌పీరియన్స్. సో, యాహ్! మనం హ్మ్. దాన్ని నువ్వు ఇది ఓన్ తప్పు అని ఎక్స్‌పీరియన్స్ చెప్పేసి ఎవ్వరిని గూడా మనం అనలేము. ఆ! సో, బిలీఫ్ గురించి నేను అడగట్లేదు. కానీ హ్మ్. మిమ్మల్ని అంటే ఇప్పుడు ఆయనే హ్మ్. దేవుడు పాపాల కోసం మరణించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా! అవును. అవును. సో, మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు ఇట్లా పాపాల కోసం మరణించాడు అని చెప్పేసి? అది ఒక మనస్సాక్షిని బట్టి గాని, ఒక థియలాజికల్‌గా గాని, ప్రాక్టికల్‌గా గాని, మనిషి యొక్క అలా కాదు మేడం. ఏ ఇందాక మీరు ఏ అహా! బైబిల్ ప్రకారంగా అన్నారు కదా! అందుకనే అవును. అడుగుతున్నా. బైబిల్ ప్రకారంగా నేను చెప్తాను చూడండి. బైబిల్ ప్రకారంగానే చెప్తున్నా. చెప్పండి ప్రతి మేడం. సువార్త ఆయన మాట ఒక జీవపు ఊట. ఓకే. జీవధాత. ఆయన మా ఈ బైబిల్‌లో ఉన్న వచనాలు, దానికున్న శక్తి హ్మ్. ఏ ఎన్నో బయట ఎన్నో నీతి సూత్రాలున్నయి. అన్నీ హ్మ్. తెలుసు. హ్మ్. వివేకానందుని సూత్రాలు తెలుసు. హ్మ్. హ్మ్. సుమతి శతకాలు తెలుసు. వేమన గారిది తెలుసు. కానీ హ్మ్. వాటికి హ్మ్. ఉండే ఏమంటారు మనిషిని ట్రాన్స్‌ఫార్మ్ జేసి, ఆలోచించి, మనస్సాక్షిని ఒక రూట్‌లో వెళ్ళేదాన్ని ఇంకో రూట్‌లో తిప్పే శక్తి మాత్రం బైబిల్ అది కాదు వచనాలకుంది. మేడం. పాపాల హ్మ్. కోసం మరణించింది. అది మీరు హ్మ్. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు? ఏ వచనాన్ని, ఏ రిఫరెన్స్ బేస్ చేసుకొని చెప్తున్నారు అంటున్నా? ఇప్పుడు మేము హిందుత్వంలో ఉన్నప్పుడు మేకను బలిస్తామండి. ఎందుకు హిందుత్వం వద్దు బలిస్తాం? మేడం. హిందుత్వం వద్దు. అహా! నాకు తెలీదు. ఇప్పుడు లేదు. నేను చెప్తున్నాను అంటే మీరు వినండి. మీరు నన్ను మీరేం అడిగారు గదా! చెప్పాలంటే నేను అది కూడా చెప్తాను. మీరేం చెప్పాలంటే ఆ! ఎపిరి పత్రిక హ్మ్. 9వ అధ్యాయం ప్రకారం రక్తం చిందించకుండా ఆహ్, పాపానికి ఏమంటారు పరిహార్థం అనేది హ్మ్. జరగదు అని అది చెప్పేసి ఉండదు అని ఒక బైబిల్. బైబిల్‌లోనే ఉందనుకుంటున్నారా మీరు? ఆ వచనాన్ని నేను యాక్సెప్ట్ జేయడానికి నాకు ముందు ఒక అలా ఎక్స్‌పీరియన్స్ కాదు ఉంది మేడం. గదా! ఇప్పుడు అలా హ్మ్. ఏంటంటే ఇప్పుడు మన హిందూ గ్రంథాల్లోకెళ్లారనుకోండి, నేను అక్కడ గ్రంథాల్లోకెళ్ళట్లేదు. మేము చేసేవి ని జ జ జనరల్‌గా విగ్రహారాధన గూడా చేసే ఉంటుంది. విషయాలు. అవన్నీ ఉంటాయి. అందుకంటున్నా. అహా! లేదండి. హ్మ్. చెప్పేది వినండి. నేనేమి అట్లాగా వెళ్ళను. నేనేమి హ్మ్. కించపరచను. అజ్ఞానం చేత చేయడమే గాని, ఏ మనిషి గూడా హ్మ్. దేవునికేమి అయిష్టుడు గాదు. హ్మ్. అలాగే చూడాలి మనం గూడా. తెలియకనే ఎవరైనా ఏదైనా జేస్తారు. ఏదైనా. కొంచెం నాకు మేడం హ్మ్. యాక్చువల్లీ మీరేమనుకోకండి. కొంచెం నాకు షార్ట్ టర్మ్స్‌లో అంటే యేసయ్య పాపాల కోసం మరణించాడు అనే దానికేమన్నా ఒకటి చూపించగలరా? నేనదే చెప్తున్నా సార్. అంటే అది నేనేమంటున్నా అది అంటే ఒక హ్మ్. బైబిల్ ప్రకారంగా మాట్లాడదాం. హిందూ హ్మ్. సబ్జెక్ట్‌లు మీరు చెప్పినా కూడా నాకు అర్థం కాదు. అందుకని చెప్పేసి మనం షార్ట్‌గా అంటే అహా! మీరంటే నేనందుకే అక్కడ ఉన్నారు జనరల్‌గా కాబట్టి మీరు అవునవును. ఆల్రెడీ అవును. ఉన్నారు కాబట్టి అవును. నాకర్థమైంది. మీరు ఏందంటే హ్మ్. నాకు పూర్తిగా హ్మ్. మంచి అవగాహనతోటి ఎక్స్‌ప్లనేషన్ డీటెయిల్‌గా ఇవ్వాలని చెప్పేసి మీరు హ్మ్. అనుకుంటున్నారు. నాకర్థమైంది మీ హార్ట్. హ్మ్. హ్మ్. ఇట్స్ ఎ స్వీట్ కైండ్. బట్ కాకపోతే హ్మ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొంచెం నాకు క్లుప్తంగా ఇవ్వండి మేడం. తర్వాత మళ్ళీ దీని గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడదాము. ఎందుకంటే అహా! నేను నాకు ఆల్రెడీ క్లుప్తంగానే వేరే కాల్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఉన్నాయా? ఒక అవును. అపాయింట్‌మెంట్ ఉంది లైవ్ అందుకని. ఓకే. సో, సారీ ఎంతసేపు మీకు ఎప్పటి ఏమనుకోకండి. వరకి? ఎప్పటి వరకి మీకు టైం? యాక్చువల్లీ అహా! 7:30కి ఎంత టైమ్ ఇస్తారు మాకు? అయ్యో! పర్లేదు మేడం మీరు చెప్పండి. అహా! నాకు లేదు దాన్ని నాకు బట్టి నేను మెసేజ్ దాన్ని వస్తే నేను చెప్తాను. కుదిస్తాను యాక్చువల్లీ గదా! ఆ! ఆ! 7:30కే అట్లా. స్టార్ట్ అవుతుంది. ఆ! ఇప్పుడు ఆల్రెడీ చూడండి 10:30 అయిపోయింది సరే కాబట్టి మీరు బైబిల్‌లో అడిగారు గదా! నేను బైబిల్ చదవడం నేను ఆల్రెడీ ఏ క్వెషన్స్ అన్నీ నా హృదయంలో ఉన్నాయో, ఓకే. ప్రతి దానికి నాకు బైబిల్ చదివేటప్పుడు ఆన్సర్ దొరికింది. వెరీ గుడ్. ప్రతి దానికి ఆన్సర్ దొరికింది. వెరీ గుడ్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రభు చేసే ఆయన ఇప్పుడు మెయిన్‌గా మీరు మీరు చెప్తే బావుంటది. మీ డౌట్స్ నేను క్లారిటీ చేయడానికున్నా ఇప్పుడు. అంటే మీరు అన్నారు గదా! హ్మ్. ఆహ్, ఏమన్నారు? ఒక్క ప్రవచనమన్నా ఉందా అని. అవును. యెషయా గ్రంథం 9 అధ్యాయమో సంథింగ్ 12 అధ్యాయంలోను. ఆరో మీరు వచనంలో ఉంటుంది. ఆరో వచనంలో. మరి యెస్. మీకు ఆయన స ఏమంటారు? సర్వశక్తిమంతుడు కుమారుడు పుడతాడు యాహ్! అవన్నీ ఉన్నాయి గదా! అవునవునవును. హ్మ్. ఆయన మళ్ళీ అవన్నీ యేసు ఇదిగో మనకు ప్రభులోనే గదండీ కుమారుడను నెరవేర్చబడింది. లేదు మేడం. మీరు హ్మ్. దాని హ్మ్. పైన 2 వచనాలు చదవండి. ఒక్క నిమిషం. నేను చిన్న బైబిల్ ముందులో పెట్టుకున్నా. నేను ఏదో ఒకటి పెద్ద బైబిల్ పర్లేదు. మీరు తీస్తున్నా. దాని పైన పెద్ద ఒక బైబిల్ 2 తీసుకుంటున్నా. వచనాలు చదవండి. ఆ కుమారుడు ఏం జేస్తాడు? ఎందుకు అది ఆ కుమారుడు గురించి చెప్పాడనేది అక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఒక్క ని హ్మ్. ఆరో అధ్యాయం 9 వచనం గదా!
9, 6 రోజు ఉంటుంది. అనుకుంటా. 9, 6. 9, 6 ఓకే. హ్మ్. ఆ! 9, 6లో ఏముంటదంటే, హ్మ్. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు శిశువు ఇచ్చెను అని ఎలా చెప్పేసి అయినగా మనకు రాజ్యభారం శిశువు మీద ఆయన పుట్టెను. మీద మనకు కుమారుడు మనకు అన్నారండి అక్కడ. మీకు, అవునవును. మాకు ఆ! ఆ! అనలేదు గదా! ఓకే. మనకు బహువచనం. యెస్ మనకు మేడం. అంటే ఎట్లాగా? మనకు అంటే ఎట్లాగా? మనకంటే ప్రపంచానికి అనుకుందాం. నో ఇష్యూస్. అనుకుందాం నేనేమంటున్నా అంటే కాదు. మీరే చెప్పండి క్లియర్‌గా. అదే మనకు మేడం. ఉంది. మనకు కలిపి ఒక పెద్ద సంతకు కలిపి ఒక శిశువు పుట్టాడు గదండీ! ఒక పెద్ద గుంపుకు కలిపి ఒక శిశువైతే పుట్టాడు గదా! వాట్ ఈస్ ద మీనింగ్ థట్? యెస్. మీరేం అర్థం చేసుకున్నారు? యాహ్! సో, హ్మ్. నేనేమంటానంటే బైబిల్‌ని ఆహ్, కాంటెక్స్ట్ పరంగా చదవాలంటారా? ఒక చిన్న క్వెషన్ మేడం నేను చెప్పే బదులు. హ్మ్. నేను చెప్పడానికి ముందు, నేను ఆన్సర్ హ్మ్. ఇచ్చడానికి ముందు ఒక క్వెషన్ హ్మ్. చిన్న క్వెషన్ మిమ్మల్ని అడుగుతాను. బైబిల్‌ని మనం హ్మ్. కాంటెక్స్ట్ పరంగా చదువుదామా? లేకపోతే ఒక వచనాన్ని తీసుకొని అలా మాట్లాడొచ్చా? జస్ట్ అడుగుతున్నా. లేదు. ఒక వచనాన్ని తీసుకొని ఎప్పుడు మాట్లాడొద్దు. కదా! వచనంలో ఉండే ఆ భావాన్ని గూడా అర్థం జేసుకోవాలి. దాని పైన ఏం మాట్లాడారు యాహ్! ఆహ్, ఆహ్, ఆ మొత్తం కాంటెక్స్ట్ కంపల్సరీ చూడాలి. థాంక్స్. సందర్భము, థాంక్స్ మేడం. థాంక్స్. సమయము అన్నీ చూడాలి. థాంక్స్ అన్నిటికి మేడం. నిలబడతది బైబిల్. నిలబడే ఇన్ని సంవత్సరాలు ఇక్కడికొచ్చింది నా చేతిలోకి. యాహ్! మేడం. ఆ! ఐ అప్రిషియేట్ యూ మేడం. నిజంగా ఆ! మీరు కాంటెక్స్ట్ పరంగా చదవాలనుకున్నారు. సో, ఆ! అయితే ఇది ఈ 9వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం అనేది ఆ! ఎక్కడ స్టార్ట్ అయిందంటే, హ్మ్. 7వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి స్టార్ట్ అయింది మేడం. అక్కడి 7వ నుంచి అధ్యాయం కంటిన్యూవా? యెషయా హ్మ్. గ్రంథము 7వ అధ్యాయం ఏదో మొదటి వచనంలో నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. అది 14వ వచనంలో గూడా మనం చాలా సార్లు ఇప్పుడు మత్తయి గూడా ఒకటో హ్మ్. అధ్యాయము హ్మ్. 22వ వచనంలో ఏమని చెప్తాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నా అని చెప్పేసి అని ఎక్కడ కోట్ చేశాడు అంటే, 7వ అధ్యాయం హ్మ్. 14వ వచనం నుంచే కోట్ చేశాడు. ఆయన సో, దేని నుంచి కోట్ చేసాడు? మళ్ళీ సెపరేట్‌గా దర్శనం కలిగిందా మత్తయ్య గారికి? మత్తయికి ఏం ఆయన దర్శనం ఏం కలగలేదు. మత్తయ్య మత్తయ్య గారు దాన్ని ఆల్రెడీ ప్రాఫెసీగా మత్తయి ఆల్రెడీ దేన్ని నమ్ముతున్నాడు? పాత నిబంధనని నమ్మి, పాత నిబంధనలోని యెషయా గ్రంథాన్ని చదివి, హ్మ్. దాన్నే అక్కడ చెప్తున్నాడు గదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. నేను అదే చెప్తున్నా మేడం. నేను అదే హ్మ్. చెప్తున్నా. హ్మ్. సో, దాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత గూడా ఆయన చెప్పడం ఏంటి? మేడం ఓకే. చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. ఈ 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వర్జిన్ బర్త్ ఏదైతే ఉందో, హ్మ్. మన న్యూ టెస్టమెంట్‌లో మొట్టమొదటి ప్రాఫెసీ అది. మత్తయి సువార్తలో రాయబడిన మొట్టమొదటి ప్రాఫెసీ ఏందంటే, ఐ ఆహ్, ఐజేయా చాప్టర్ 7 వర్స్ 14 ఇదే కన్యక గర్భం గురించి రాయబడిందే మొట్టమొదటి ఆ! ప్రాఫెసీ. ఆ! అంతకుముందు అతనికి ప్రాఫెసీస్ లేవు. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. యెస్. యెస్. హ్మ్. సో, అది 7వ మీరు అధ్యాయం. అవును. ఒక్క విషయము అడ్డొస్తున్నా. మీరు కరుణాకర్ సుగన్ గారితో మాట్లాడుతూ కన్యక గర్భవతి అయి పుట్టి ఇమ్మాన్యుయేల్ క క కన్యక గర్భవతి అయి పుట్టడం అనేది చాలా గ్రంథాల్లో ఉంది. ఒక అవును. 7 మెంబర్స్ అని మీరు చెప్పారు గదా! 7 కాదు మేడం. నేను 10 అబోవ్ చెప్పగలను నేను. 10-15 నంబర్స్ ఓకే. విత్ ఎవిడెన్స్ సహా. చెప్పగలుగుతారు గదా! యాహ్! వారి యొక్క జీవిత చరిత్రగా ఇక్కడ ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. వాళ్ళకి గూడా అదే పేరు పెట్టిండ్రా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. నేను అదే చెప్తున్నా మేడం. హ్మ్. నేను యెషయా గ్రంథంని నేను స్టార్ట్ చేశాను. మీరే మధ్యలో హ్మ్. ఆపేశారు. చెప్పండి. అది నాకు గుర్తుకొచ్చి నేను అడుగుతున్నా. ఫైన్. మీ ఫైన్. ఫైన్. మీ ఫైన్. డౌట్స్ గదా! మీ డౌట్స్ గదా! నాకు డౌట్స్ లేదు. నాకు క్లారిటీ హ్మ్. ఉంది. ఐయామ్ క్లియర్. లేదు. మీరు రైజ్ చేసిన పాయింట్ నేను అడుగుతున్నాను. అంతే. ఓకే. మీరు సో, రైజ్ చేశారు గదా! అప్పుడు. మీరు ఇప్పుడు యెషయా గ్రంథం హ్మ్. 7వ అధ్యాయంలో ఉన్న 14వ వచనంలో ఉన్న వచనాన్ని హ్మ్. మత్తయి కోట్ చేశాడు గదా! ఎక్కడ ఒకటో అధ్యాయం 22వ వచనంలో. 1:22 హ్మ్. సో, అక్కడ ఏం రాయబడింది? ఇక్కడ ఏం రాయబడింది? ఒక్కసారి మీరు చదవగలరా మేడం? ఎందుకు చదవను? యాహ్! ప్లీజ్. 21 గదా! యాహ్! 21 హ్మ్. భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క ఇది దేవదూత గదా! ఆ చెప్పేది. చదివితే చెప్తాడు. దేవదూత తర్వాత మరియమ్మకి చెప్తారు. 22వ ఆయన వచనంలో సువార్త రాస్తాడు గదా! ఆయన మేడం, రాస్తాడు గదా! హ్మ్. మేడం హ్మ్. నేను అదే ఇందాక 22 అంటే మీరు 21 అన్నారు. నేనేమన్నా అంటే ఆ! దేవదూత ఏంజెల్‌కు ఒక మాట చెప్తది. హ్మ్. సారీ మరియా మేరీకి ఒక మాట మే చెప్తది. మరియా గారికి హ్మ్. మరియమ్మ. సో, తర్వాత మాథ్యూ ఏం రాస్తాడంటే, హ్మ్. ఇదిగో ప్రభువు తన ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట హ్మ్. ఈ విధంగా నెరవేరబడిందని చెప్పేసి పైన ఏం చెప్తాడంటే,
హ్మ్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని అవును. కన్నని 22 చెప్పబడింది నేను కదా. అవునవును. నేను చదవమంటారా? చదువుతాను. ప్లీజ్ ఇదిగో మేడం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఉమ్, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఓకే. కనును అంటే ఉమ్, ఉమ్, పాస్ట్. అంటే ఆయన చదివాడు. యెషయా గ్రంథాన్ని చదివాడు కాబట్టి కనును. ఉమ్, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ఓకే. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఎస్. మరి సున్నతి జరిగిన తర్వాత దేవాలయంలో ఆయనకు యేసు అని యేసు అన్న రక్షకుడు. ఇమ్మానుయేలు ఆయన భాషాంతరంలో దేవుడు మనకు తోడు. 2 ఎస్. సిమిలారిటీసే గదా! అవి ఉంటాయి గదా! పర్యాయ ఓకే. పదాలు. అలాగా వాడారు గదా! మరి నేను ఇంకా పెట్టినట్టే గదా! నేను ఇంకా ప్రవచనం క్వశ్చన్ నెరవేరినట్టే గదా! నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు మేడం నేను. చెప్పండి. నేనే చెప్తున్నా ఇంగ. మీరు చెప్తా ఉండ్రు. సో, ఆ! ఒక్కసారి అదే 7వ అధ్యాయం 14 వచనం మనం చదువుదామా? ఇప్పుడు మత్తయి 1వ అధ్యాయం 22వ వచనం రాసింది హ్మ్. ఒరిజినల్ కాంటెక్స్ట్ యెషయా హ్మ్. గ్రంథంలో ఉంది గదా! హ్మ్. అది ఆ! ఒకసారి చదువుదామా? యెషయాలో ఉన్నది చదవమంటారా? ఆ! 7లో. ఎందుకంటే యెషయాలో ఉన్నదే గదా మత్తయి రాసింది. అవును. ఆ! సో, అది అందుకనే యెషయాలో ఆ ఉన్నది ఆ మనం చదువుదాం. టైము వచ్చింది కాబట్టి రాసాడాయన. ఆ టైము అక్కడ చదివినది ఆ ప్రవచన నెరవేర్పు సమయం వచ్చింది గాబట్టి మత్తయ్య గారు అక్కడ మెన్షన్ జేసిండు. నేను అవన్నీ అడగట్లేదు మేడం. యూ హ్మ్. డోంట్ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. హ్మ్. నేనేమంటున్నాను, ఆ హ్మ్. ప్రవచనాన్ని మనం ఒరిజినల్ కాంటెక్స్ట్‌లో చదువుతాము. ఒరిజినల్‌గా హీబ్రూ య ఐష్ ఎ యెషయా గ్రంథంలో రాసింది గదా! దాన్ని అవును. అదే చదువుదాం అంటున్నా. 7, 14 గదా! చదవమంటారా? ఆ! అది చదువుదాం అంటున్నా. కాబట్టి, హ్మ్. కాబట్టి ప్రభువు తానే హ్మ్. ఒక సూచన మీకు చూపును. ఓకే. ఆలకించుడి. హ్మ్. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఓకే. చాలా హ్మ్. హ్మ్. ఇంకా ఏముందండి? ఇంకా ఏం ఇంకా అండి. ఇంకా. కాంట్రోవర్సీ? ఇంకా చదవమంటారా? హ్మ్. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి ఆ! వచ్చినప్పుడు ఒక్క నిమిషం. ఈ ఆ! అతను అంటే ఎవరు మేడం? అతను అంటే ఇప్పుడు ఫస్ట్ హ్మ్. మనం చదివాము 14 హ్మ్. వచనంలో. హ్మ్. ఇప్పుడు కన్ మనకు అతను ఒక్క నిమిషం. నాకర్థమైంది. అతను అంటే ఎవరని అడిగారు గదా! హ్మ్. అప్పుడు కంప్లీట్‌గా పేరు రివీల్ చేయబడలేదు. నేను పేరు పేరు గురించి మాత్రం మేడం, ఆ! యేసు నేను పేరు ప్రభు అని గురించి రివీల్ అడగట్లేదు. చేయలేదు. హ్మ్. నేను హ్మ్. నేను పేరు గురించి అడగట్లేదు మేడం. ఓకే. పేరుని వదిలేయండి. ఇమ్మానుయేల్ వదిలేయండి, సరే. యేసయ్య వదిలేయండి, ఏదన్నా హ్మ్. ఎనీథింగ్ అన్నీ ఆ! వదిలేయండి. ఆ! సరే. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అనింది గదా! అవును. ఆ ఇమ్మానుయేల్ పేరు గూడా తీసేద్దాం. 15వ ఎందుకు? వచనంలో ఏముంటుందంటే, ఆ కన్న తర్వాత హ్మ్. కీడుని విసర్జించుటకును. మేలును ఆ! కోరుకొనుటకును ఆ! అతనికి తెలివి ఆ! వచ్చినప్పుడు అతడు అతడెవరు పెరుగు, అంటున్నా. తేనెను తినును. అతడెవరు? ఆ బాలుడి గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెషయా. ఇంకోటి గూడా ఉంది మేడం. ఇంకా అయిపోలేదు. 16వ వచనం గూడా ఆయన ఉంది. పెరిగినప్పుడు ఆయన పాలు, తేనె తినును అని ఉంది. అందులో ఏం కాంట్రోవర్సీ ఉందండి? మళ్ళీ ఏ కాంట్రోవర్సీ అంటారేంటి మేడం? అహా! నేనిప్పుడేమైనా అహా! కాంట్రోవర్సీ అడిగానా నేను? లేదు. 16వ మీరు వచనం గూడా చదవండి. చదివిపిచ్చారు. ఒక్క ఆ! నిమిషం మీరు చదివిపిచ్చారు. అందులో నాకేం కనిపించట్లేదు. అందుకనే అడుగుతున్నాను. మీరు పె వె మీరు 16వ వచనం గూడా చదవండి మేడం. అది యాక్చువల్లీ 14-17 వరకు ఉంటుంది. 16వ వచనం గూడా చదవండి. చదవమని చదువుతాను ఏం లేదు నాకు. హ్మ్. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఎవరు ఆ యెహోవా బాలుడు? చాలు మేడం. 16వ హ్మ్. వచనంలో ఉన్న ఆ బాలుడెవరు? 15వ వచనంలో అతనెవరు? మీరు చెప్పండి. నాకు మీరే తెలీదు చెప్పండి. మేడం. నాకు నేను అడుగుతున్నా. తెలియనిదని ఇప్పుడు ఒక్క విషయం మీరేమంటున్నారంటే సార్. ఒక్క లేదు లేదు. విషయం నేను తెలియనిది నేర్చుకుంటాను. తెలిసిన దాన్ని చెప్తాను. తెలియని దానికి నేను అక్కడ నిజంగానే మీరు చెప్పేది కరెక్ట్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాంటి మెంటాలిటీ నాదేంది ఇప్పుడు ఒక విషయం అండి. ఒక విషయాన్ని ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది. ఇది ఏపిచ్చుకోండి వద్దు అని మేడం. చెప్పారు. ఎక్స్‌ప్లనేషన్స్ వద్దు. ఏపిచ్చుకోవడము, వద్దు మేడం. ఏపిచ్చుకోకపోవడము, దాన్ని మేడం వాదించడము, వాదించే వాళ్ళు ఒక్క నిమిషం. వాదించుకుంటూనే ఒక్క పోతారు. నిమిషం. ఒక్క నేను నిమిషం. దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ నాది. ఎందుకు? అది ఒక్కటే అడుగుతాను తప్ప ఓకే. నా ఓకే. మెంటాలిటీ సో, అది కాదు. మీరు చెప్పండి యాహ్! నేను వింటాను. మీరు హ్మ్. చెప్తాను, యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉందన్నారు ఆ! గాబట్టి నేను ఆ! చెప్తున్నాను మేడం. చాలా చెప్పండి. థాంక్స్ ఫర్ థట్. అయితే చెప్పండి. దాంట్లో ఏం ఆ లేదు. కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. హ్మ్. అయితే కీడుని పెట్టును. విసర్జించుటకును, మేలుని పెట్టును అని ఫుల్ కోరుకొనుటకును. స్టాప్ ఉందక్కడ. ఫుల్ స్టాప్ ఉంది. ఓకే. అది ఫుల్ స్టాప్ కామా గూడా ఉంటే చదవమంటారా? కంటిన్యూషన్ ఓకే. అంటారు. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. ఫుల్ స్టాప్. పెట్టును. పెట్టును ఫుల్ స్టాప్. హ్మ్. హ్మ్. ఆ! కీడుని విసర్జించుటకును, మేలుని కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు, తేనెను తినును ఫుల్ స్టాప్. హ్మ్. హ్మ్.
కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నట్టుకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టి ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడను. ఫుల్ స్టాప్. హ్మ్. సో, మీ ఫుల్ స్టాప్‌లు గూడా నేను చదివాను. హ్మ్. నాకు ఈ హ్మ్. 15, 16 ఎందుకంటే అందులో గూడా గొప్ప అర్థమే గదా! ఒక మీనింగే గదా! కామా ఫుల్ వామ్మో! స్టాప్‌కి. చాలా అర్థం ఉంటుంది మేడం. ఆ! వండర్‌ఫుల్. మీరు ఆ! నిజంగా ఆ! వండర్‌ఫుల్. అయితే ఈ హ్మ్. 15లో 14 వచనంలో యేసయ్యనే అనుకుంటాను మేడం. నేను యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. మత్తయి రాసింది కరెక్టే. హ్మ్. అయితే ఈ 15లో వచనము అండ్ 16 వచనంలో ఉన్న అబ్బాయి ఎవరు మేడం? నాకు నిజంగా తెలీదు. తెలియనిదాన్ని తెలియదనే అంటాను. అంటే అంత ఇప్పుడు లోతుగా మీరు ఫుల్ ఆలోచించి స్టాప్ అన్నారు ఆ! గదా! హ్మ్. హ్మ్. ఒక్కసారి మీరు అక్కడ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. గాట్ ఇట్ మేడం. హ్మ్. మీరు హ్మ్. ప్రతి వచనానికి ఫుల్ స్టాప్ ఉంది. హ్మ్. ఇదొక్కటే గాదు. మీరు హ్మ్. హ్మ్. ఎక్కడైనా బైబిల్ ఓపెన్ చేయండి. ప్రతి దగ్గర ఫుల్ స్టాప్ ఉంటది. ఆ ఎందుకు వచనం కామాస్ అయిపోయిన ఉండవా? తర్వాత. కామాస్ ఉండవా? అది కామాస్ ఇంకోటి గూడా ఇట్లా లైన్ లైన్ ఉంటది. దాన్నేమంటారు? అది ఆ ఎన్‌కోలస్ లైన్ ఏదో దేనికుంటదంటే మేడం, ఓల్డ్ ఆ! టెస్ట్‌మెంట్ ప్రాఫెసీస్‌ని న్యూ టెస్ట్‌మెంట్‌లో మెన్షన్ చేసినప్పుడు ఉంటుందది లైను. నాకు తెలుసు. ఏమంటారు అది గదా! కాదు దాన్ని నేననేది. ఎన్‌కోలసో ఏమో సింబల్ అయ్యో! పేరేమో నాకు అంటారు గదా! ఇంగ్లీష్ రాదు. మనకు అంత చదువుకోలేదు. ఓకే. దానికి తెలీదులే. ఓకే. ఓకే. సో, ఓకే. ఈ ఫుల్ స్టాప్ అనేది మీరు హ్మ్. 14 వచనం దగ్గర మీరు ఓకే అన్నారు గదా! హ్మ్. మీరు హ్మ్. దాని పైన, దాని కింద ఆ వచనాలు కూడా చూడండి. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఉంటది. ఆ! ఆయన ఏమంటారు కంటిన్యూషన్ దాన్ని ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇప్పుడు కాక మీరేమన్నారు మునుపు ఫుల్ స్టాప్ ఒక్క ఉంటే నిమిషం, అక్కడ ఒక్క ఆపేయాలని నిమిషము. జెప్పేసన్నారు. పదానికైతే ఉండదు గదా! ఒక ఓకే. వచనం మేడం కంప్లీట్ నేను అయినప్పుడే ఫుల్ మీరు స్టాప్ మీరు ఉంటది. మీరు అది యెహోవా సాక్షులా మేడం మీరు? నేను ఏ సాక్షులు గాదు బాబు. ఓకే. నేను తర్వాత ప్యూర్‌గా మాట్లాడతాను మేడం మీతోటైతే. నేను ఆ! ఆ! నేను తర్వాత మాట్లాడతాను మేడం మీతోటి. నేను ఇందాక ఆహా! చెప్పాను ఇదొక్కటి గదా! చెప్పండి చాలు. ఇదొక్కటి చెప్పండి నేను మీరు. చెప్పాను నాకు గదా మళ్ళీ మేడం. సస్పెన్షన్ ఎందుకు. నేను హ్మ్. మిమ్మల్ని అడుగుతున్నా. 14, 15, ఆహా! 14 నాకు నిజంగా తెలీదు. నిజంగానే మరి తెలీదు అంటున్నా. అయితే ఒక పని చేయండి మేడం. హ్మ్. నేను మళ్ళీ హ్మ్. మీకు కాల్ చేసే లోపు హ్మ్. ఈ ఏడో అధ్యాయం మొత్తము, ఎనిమిదో అధ్యాయం మొత్తము, తొమ్మిదో హ్మ్. అధ్యాయం మొత్తము మీరు చదవండి. నేను హ్మ్. ఆ తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. హుహు. ఐ యామ్ అట్లా షూర్ గాదు. ఫర్ థట్. ఏం మేడం? అహా! నేను అట్లా అడుగుతలేను. మీరు ఆ! మీరు ఇక్కడ ఇది ఏమనుకుంటున్నారో నేను నాకు అదే అంటున్నా చెప్పండి. మేడం. ఆ బాలుడు హ్మ్. 14 వచనంలో బాలుడే, 15 వచనంలో ఉన్నారు, 16 వచనంలో ఉన్నారు, 17 వచనంలో ఉన్నారు. అండ్ అలాగే 8 అధ్యాయం 3 వచనంలో కూడా ఉన్నారు. హ్మ్. అదే మీరెవరనుకుంటున్నారు దానికే చెప్పండింగ. దానికి సస్పెన్స్ ఎందుకు? దానికే సస్పెన్స్ ఎందుకు సార్ రివీల్ చేయండి. దానికే దానికేమి మేడం ఏం లేదు. హ్మ్. మేడం దానికే ఓకే. హ్మ్. హ్మ్. నేను నేను మీ దగ్గర ఆల్రెడీ మీ చేతిలో బైబిల్ ఉంది గదా! అవును. దానికి కంక్లూజన్‌గా నేను హ్మ్. చెప్పట్లేదు. యెషయానే హ్మ్. అదే 8 హ్మ్. అధ్యాయం 18 వచనంలో వాళ్ళిద్దరు కొడుకుల గురించి చెప్తాడు. ఫస్ట్ 7 అధ్యాయం మొదటి వచనంలోనే వాళ్ళ కొడుకు వస్తాడు. ఎవరి కొడుకు? ఎవరు చెప్తారు? యెషయా కొడుకా? యెషయా కొడుకు. ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. 7లో ఫస్టా? 7లో. 7 సెకండ్, థర్డ్ అనుకుంటా. రెండో, మూడో వచనంలో ఉంటుంది. యెహోవాను ఏం చెప్తాడంటే సిరియన్లు, ఎఫ్రాయిమీయులను తోడుకొని అదియా? మూడో వచనంలో ఎక్కడో ఉంటుంది. అయితే సరే. యెహోవానే హ్మ్. చెప్తాడు. ఏం చెప్తాడంటే, "నీ కొడుకుని హ్మ్. తీసుకొని నువ్వెళ్ళు ఆహాజు దగ్గరికి" అని చెప్పేసి చెప్తాడు. హ్మ్. హ్మ్. అంటే అక్కడికెళ్ళేసిన యెషయా తర్వాత కొడుకుల గురించా ఇక్కడ చెప్పింది? నేను యెషయా కొడుకని చెప్పలేదు మేడం. అది యేసయ్యకి హ్మ్. సంబంధించింది కాదని చెప్తున్నా. దట్ ఈస్ మై అహా! మెయిన్ పాయింట్. మీరు ఒక పని చేయండి. మీకు అర్థం కాకపోతే హ్మ్. ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి హ్మ్. తొమ్మిదో అధ్యాయం చివరి వచనం వరకు మీరు ఒకసారి చదవండి మేడం. ఒకవేళ ఆ తర్వాత హ్మ్. నేను చెప్పింది అంటే నా వీడియోలో ఏదైనా రాంగ్ ఉంది. అంటే నా దాంట్లో ఆల్రెడీ వీడియో ఉంది నాది. వర్జిన్ బర్త్‌కి సంబంధించింది. నా ఛానెల్‌లో. నేను ఇంటర్వ్యూ గురించి మాట్లాడలేదు. హ్మ్. నా సొంత ఛానెల్‌లో ఇంటర్వ్యూలో వర్జిన్ బర్త్‌కి సంబంధించింది. ఆన్ కాల్ డిస్కషన్స్ ఉన్నాయి. అండ్ నేను ఒక వీడియో చేసింది కూడా ఉంది. మీరు చూసేసి తర్వాత తమ్ముడు నువ్వు చెప్పింది హ్మ్. తప్పు అని చెప్పేసి మీరు నాతో మాట్లాడండి. లేకపోతే నేను తమ్ముడు నాకు డౌట్ ఉంది నాన్న ఇది నువ్వు చెప్పింది దాంట్లో ఆ! అని చెప్పేసి మీరు అంతే అడగండి. అడుగుతా. హ్మ్. నేను ఒక్క విషయము నేను గూడా మొత్తం బైబిల్‌ని అవపోసన పట్టిననులే. నేను ఒక నేను హౌస్ మొత్తం వైఫ్‌ని. బైబిల్‌ని అవపోసన ఆహ్, చేశానమ్మా. నేను మీరు చేశారు గదా! ఏందంటే ఇగో నేను డౌట్ ఆది అడుగుతాను. నేను అదే అమ్మా. మిమ్మల్ని డౌట్ అడిగే సిట్యుయేషన్‌లో ఉన్నా. అయ్యో! కాకపోతే పర్లేదు మేడం. నా హార్ట్ అండ్ సోల్, నేనేమంటున్నా అంటే నా మనస్సాక్షి దైవాన్ని అంగీకరించింది ప్రభువుని. నేనేమంటున్నా అంటే అది నేను ఆది చెప్తున్నా. కాండము అమ్మా హ్మ్. ఒకటే మీరు నేను చెప్పింది అంటే మీరు ఇంత మీరు చదివి ఇందాక గూడా అంటే నేను ఎందుకు ఇంతసేపు మీతో మాట్లాడానంటే నాకు ఆల్రెడీ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. వాళ్ళున్నారు లైన్‌లో. నేను ఓకే. ఎందుకు ఇంతసేపు మాట్లాడానంటే మీరు నేను చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను తమ్ముడు. నేను కూడా నేర్చుకోవాలి. నాకు కూడా తెలీదు. ఆ! కాంటెక్స్ట్ పరంగా చదవాలి అని చెప్పేసి అన్నారు కదా బైబిలు. ఆ ఒక్క అవును. వచనం ఆ ఒక్క వర్డ్ తోటి నేను మీకు ఇంతసేపు మాట్లాడాను.
మనం డెఫినిట్ గా నేను మీతో తప్పకుండా అంటే నేనేదో మాట్లాడతాను. మాట్లాడాలి గాని నా మైండ్ సెట్టే అంత సార్. నా మైండ్ అదే సెట్టే అదేలే. అది. లేదులే. తెలుసుకునేదే హ్మ్. ఎప్పుడూ ఒక స్టూడెంట్ లాగా ఉండాలి అంటారు గదా! అది యాహ్! నా మైండ్ సెట్ జ్ఞానం ఎప్పుడైనా. అనంతమైనది జ్ఞానం. అది ఆ! ఏ మన ఒక్కరి జీవితాంతం మనం చేతిలోనో ఉండదు. నేర్చుకోవాలనుకుంది. ఏ ఒక్కరు పర్ఫెక్ట్ గాదు గదా! యాహ్! మీరు మీరు ఇంత మంచి ఇప్పుడు నేను గూడా దైవత్వం పర్ఫెక్ట్ అని ఎక్కడ నా ఉపదేశం వీడియోలో ఎక్కడ ఎప్పుడు నేనేం చెప్పలేదు నేను. అహా! స్టిల్ నేను నేర్చుకుంటా అని చెప్తాను. నిజంగా. ఏదైనా అహా! నేను నాకు యాక్సెప్టెన్సీ వేరే వాళ్ళు ఫోను చేసే చేసినప్పుడు కూడా యాక్సెప్టెన్సీ చేసే హృదయం ఉండాలి. వాదించుకుంటూ పోతే ఆ మైండ్ సెట్ ఉందనుకో అది ఎక్కడ తెగదు. యాహ్! సో, అర్థమైందండి. ఓకే. వాదన మనం గాదు ముఖ్యం. మేడం ప్లీజ్ అది ఆ! ఏమనుకోకండి. ఆ! మనం ఓకే. తర్వాత ఓకే. మాట్లాడదాము. సరే. సరే. ఓకే. 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 ఓకే అండి.